వెల్కమ్ బ్యాక్. ఏపీలో ఏం జరుగుతోంది? కక్ష రాజకీయాలు నడుస్తున్నాయా? ఓవైపు కేసులు, అరెస్టులు, మరోవైపు మాటల తూటాలు, రపారపా నరుకుతామనేటువంటి ప్లకార్డులు. అసలు ఏం చెబుతున్నారు ప్రజలకు? ముఖ్యంగా ఈ డైలాగ్ ఏదైతే ఉందో పుష్ప సినిమాలో అయితే బాగానే ఉంటుంది, బట్ బయట కూడా ఈ డైలాగ్ వాడడం కరెక్టేనా? సినిమాల్లోలా బయట కూడా చంపేస్తారా? అక్కడ ఎక్కడ కూటమి నేతలను కానీ లేదంటే టీడీపీ అని పర్టికులర్గా కానీ ఎక్కడ చెప్పాము అని చెప్పేసి ఒక ప్రస్తావన. మరోవైపు ఈ రపారపా అన్నటువంటి డైలాగ్ టీడీపీ నుంచి వచ్చి వైసీపీ అభిమానిగా మారినటువంటి అతనే చేసినటువంటి పని అని చెప్పేసి మరోవైపు. అసలు ఏం జరుగుతోంది ఏపీలో మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు వైసీపీ సీనియర్ నాయకులు, మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి ఇద్దరికి. వెల్కమ్ టు ద డిబేట్. రామారావు గారు, మీతోనే స్టార్ట్ చేస్తా. రపా రపా అంటూ స్టార్ట్ చేసింది వైసీపీ పర్యటనలోనే కాబట్టి ఏంటిది కరెక్టేనా? దీన్ని స్వాగతించవచ్చా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మీకు మస్తాన్ రావు గారికి అట్లాగే వీక్షకులకు నమస్కారం. నమస్తే. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మేడం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే ఒక రకమైనటువంటి హీట్ అయింది. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 766 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నం జరిగింది మేడం. అట్లాగే 2466 అక్రమ కేసులు వీళ్ళు పెట్టి ఉన్నారు మేడం, పోలీసులను ఉపయోగించి. అట్లాగే 36 మందిని చంపి అదైతే హత్యాయత్నం కూడా చేసి హత్య చేశారు. ఈ రకంగా 500 మంది యాక్టివిస్టులు, పార్టీ నాయకులు జైల్లో మొగ్గుతున్నారు మేడం ఇప్పటికే. ఈ విధంగా ఎప్పుడు కూడా లేదనమాట, ఏ ప్రభుత్వం కూడా ఇంత దుర్మార్గంగా ప్రతిపక్ష పార్టీ మీద కక్ష సాధింపు చర్యలు దిగింది లేదు. 440 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేసి 80 మందిని జైలుకు పంపించారు మేడం. 11 మంది జర్నలిస్టులపై దాడి చేశారు, 63 మందిపై కేసులు పెట్టారు, 8 మందిని జైలుకు పంపారు మేడం. అట్లాగే 73 మంది ప్రజా సంఘాల నాయకులపై ఇప్పటికే కేసులు పెట్టున్నారు మేడం. 198 మహిళలు, బాలికలపై అత్యాచార, లైంగిక దాడులు జరిగినాయి మేడం. అట్లాగే ఆత్మహత్యలు, రైతాంగం కానీ మిగతా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈ శాంతి భద్రతలను భంగం కలిగించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. పెట్టుబడులు రావడం ఇష్టం లేదు, అందుకే హింసను ప్రేరేపిస్తోంది. ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి పెట్టుబడి పెట్టాలనుకుంటున్నటువంటి వాళ్ళను కూడా వైసీపీ భయపెడుతోంది అని అంటోంది టీడీపీ. ఎక్కడ మేడం మనం చూస్తా ఉన్నాం, రాజమండ్రిలో ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వెళ్ళి రాజమండ్రి పేపర్ మిల్ మీద దాడి చేశారు కదా మేడం, మాకు నెల కొంత పంపించాలని చెప్పేసేటువంటి అంశం మీద. ఇట్లా కొంతమంది టీడీపీ నాయకులు ఫ్యాక్టరీల మీద, పరిశ్రమల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇదంతా ఇట్లా పెడితే ఇక్కడ సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం చాలా కక్షపూరితమైనటువంటి విధానాలు చేస్తూ ఉంది మేడం. ఉదాహరణకు చెప్తే, ఏదైతే అనవసరమైనటువంటి కేసుల విషయంలో చంద్రగిరిలో ఒక విషయం మనం ఉదాహరణ తీసుకుంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఏదైతే ఒక బాలిక ఆయన కాన్స్టిట్యున్సీలో ఆమె మీద ఏదో అత్యాచారం జరిగింది అనేటువంటి ఆలోచన విధానంతో అక్కడ ఇష్యూ జరిగితే ఆయన వెళ్ళి పరామర్శకు వెళ్తే ఆయన మీదనే పోక్సో కేసు పెట్టారు మేడం పోలీసులు. ఇదొక ఉదాహరణ. అట్లాగే ప్రకాశం జిల్లాలో అమనపురోలకు సంబంధించి అక్కడ ఒక హత్య జరిగితే ఆ హత్యలో అనుమానయాత్నంగా ఉన్నటువంటి నల్లూరు రాజా అనే వైసీపీ సానుభూతి పరుడిని తీసుకెళ్లి 25 రోజులు పోలీసులు నిర్బంధించి ఏమి తేలకపోయిన తర్వాత చివరిలో వాళ్ళ కక్ష తీర్చుకోవడం కోసం గంజాయి కేసు పెట్టి ఆయన కస్టడీలో ఉన్న ఆయన గంజాయి కేసు పెట్టడం అనేది దుర్మార్గం కదా మేడం. ఇట్లా మనం చూస్తా ఉన్నాం చాలా అనవసరమైనటువంటి కేసులు. అట్లాగే ఓకే, మీరన్నట్టే అనుకుంటే గతంలో ఎప్పుడు ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అనుచరుల మీద, కార్యకర్తల మీద ఈ విధంగా కేసులు పెట్టింది లేదు అని మీరంటున్నారు. ఒక ప్రతిపక్షం ఈ విధంగా ప్లకార్డులు పట్టి హింసకు సంబంధించి నరుకుతాం, చంపుతాం అన్నటువంటి ప్లకార్డుల ప్రదర్శన చేసింది లేదు అని మేమంటున్నాం. ఇది ఇక్కడ ఇప్పుడు ఎక్స్పోజ్ అయింది, కానీ ఇక్కడ కార్యకర్తలు ఎట్లా ఉంటారంటే వాళ్ళకి సంబంధించి ఆవేశాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఫ్లై కార్డు ప్రదర్శించినటువంటి వ్యక్తి పెదకూరుపాడు నియోజకవర్గం కోసూరు మండలానికి సంబంధించినటువంటి రవితేజ ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది. మేమేమంటున్నామంటే ఆయన వైసీపీ స్థానపూర్తి పరుడుగా మారాడా లేదనేది పక్కన పెడితే అది అందులో ఏమైనా కుట్రకోణం ఉందా లేకుంటే ఏంటనేది మనకు అర్థం కావట్లేదు. గతంలో కూడా ఐటీడీపీ కార్యకర్తలు ఇదే మాదిరిగా, అంటే మీకే డౌట్ వస్తుంది అతను అంటే టీడీపీ సభ్యత్వం ఉంది కాబట్టి మీ వాళ్ళు కాదు అని చెప్పదలుచుకున్నారా, లేదంటే అది కరెక్ట్ కాదు అలా చేయడం అని చెప్పదలుచుకున్నారా రామారావు గారు? ఇప్పుడు ఒక అంశం అండి, ఇక్కడ మనం కార్యకర్తలు నిలువరించలేము. కరెక్ట్ కాదు అనే దానికి ఇక్కడ సినిమా డైలాగులు
గ్రామాల్లో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గత ప్రభుత్వం మా యొక్క ప్రభుత్వ హయాంలో ఉమ్, గ్రామాల్లో చాలా పెట్టారు. బాలకృష్ణ డైలాగులు కానీ, అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ డైలాగులు అని రకరకాల సినిమా, నారా లోహిత్ ఉమ్, సినిమా యాక్టర్ డైలాగులు, ఇవన్నీ కొటేషన్స్ పెట్టుకునేటటువంటి సంస్కృతి గ్రామాల్లో ఉందండి. ఆ కోవలు ఎవరో ఒకరో ఇద్దరు చేసినటువంటి పనికి మనం రాష్ట్రం మొత్తానికి రాజకీయ రంగానికి పొలవడం కాదు అసలు ఒక అంశం అండి. ఇక్కడ ర్యాలీలు ఉత్సాహంగా రకరకాలుగా చేస్తా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఏదనే భావంతో మా నాయకుడు ఓకే, అదొక జగన్మోహన్ రెడ్డి ఊపు గారు కోసం సినిమా నిన్న డైలాగులు మీడియా వాడుకున్నారే గానీ మీ ఉద్దేశం అది కాదు. మీడియా మిత్రులు ప్రశ్న వేసిన దానికి సమాధానం చెప్పారు తప్ప షర్మిల్ గారి అంశం గాని, ఈ యొక్క రఫరఫా ఏదైతే ఫ్లై కార్డ్ లాగా ఫ్లెక్సీ పెట్టిన దానికి గాని ఆయన ఓకే. మీడియా మిత్రులు చేసినటువంటి ఓకే. ఒకసారి మరి మస్తాన్ రావు గారికి ఏమనిపించింది ఒక జర్నలిస్ట్ గా ఆ ప్లకాస్ చూసినప్పుడు? అంటే సహజమే, ఇంతకుముందు రామారావు గారు అన్నట్టు సినిమాకు సంబంధించి ఏదన్నా ఫేమస్ డైలాగ్ ఉంటే దాన్ని వాడడం, కాకపోతే ఇది కొంచెం ఘాటుగా ఉన్నట్టు అనిపిస్తోంది, ఉద్దేశించి నరుకుతాం అన్నటువంటి విధంగా అనిపించింది. అందువల్లనే ఈ కేసులు, ఈ ఆందోళన, ఈ విధమైనటువంటి ప్రస్తుత పరిస్థితి అని అనిపిస్తోంది. మరి మస్తాన్ రావు గారు ఏమంటారో చూద్దాం. మస్తాన్ రావు గారు. జోష్న గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రేక్షకులకు అదేవిధంగా రామారావు గారికి మిగిలిన ఇప్పుడు రాజకీయాలు అనేవి ప్రజలకి లేకపోతే సమాజానికి మేలు చేసే విధంగా ఉండాలి అనేది పాయింట్. రాజకీయ ఎత్తుగడలు కూడా హింసాత్మక ధోరణులను ఎంకరేజ్ చేయకూడదు. రాజకీయ ఎత్తుగడలు అనేవి ఎప్పుడు కూడా ఆయా పార్టీల విధానాల మీద, ఆ విధానాలలో లోపాల మీద, లేదంటే వాళ్ళు వాగ్దానాలు చేసిన వాటి మీద అమలు చేయాలనే విధంగా ముందుకు వెళ్ళాలి తప్పితే హింసాత్మక ధోరణులు రెచ్చగొట్టే విధంగా చేస్తే అది సమాజానికి నష్టము, ఆ రాజకీయ పార్టీలు ఆ మున్ముందు ఆ రాష్ట్రానికి కూడా ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టేలా చేస్తాయి. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అది ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా తప్పే. ఇప్పుడు మనం ఏదైతే చర్చిస్తున్నామో ఈ రపా రపా అనే డైలాగ్ యాక్చువల్గా ఆ సినిమా తీయటం దగ్గర నుంచి కూడా ఒక వివాదం ఉంది. అంటే నేను ఆ సినిమా దగ్గర నుంచి కూడా వెళ్తాను. ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, గతంలో అడవులను రక్షించే వాళ్ళని హీరోలుగా చూసేవాళ్ళని, కానీ ఇప్పుడు అడవులను దోచుకొని ఆ క్యారెక్టర్ చూడండి, ఆ క్యారెక్టర్ మొత్తం అడవులను దోచుకొని పోలీసుల్ని ప్రలోభ పెట్టి లంచాలు ఇచ్చి వాళ్ళని చంపేసి అదేవిధంగా ముఖ్యమంత్రిని కూడా మార్చే స్థాయికి ఒక స్మగ్లర్ ఎదుగుతాడు. సో దాన్ని ఒక సినిమాగా వినోదంగా చూస్తే పర్లేదు, దాన్ని ఆదర్శంగా తీసుకుంటే సమాజం భ్రష్టు పట్టిపోయింది. దానిలో ఎటువంటి అనుమానం లేదు. సరే ఓకే, ఇప్పుడు రాజకీయాల్లో భాగంగా ఆయన చెప్పినట్టు అనేక స్లోగన్స్ పెడుతున్నారు. అవన్నీ కూడా బాలకృష్ణ ఉండొచ్చు, నారా రోహిత్ ఉండొచ్చు, ఇప్పుడు అల్లు అర్జున్ ఉండొచ్చు అని. అది తప్పు అని చెప్పాలి. అక్కడ ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా తప్పనే చెప్పాలి. అయితే నిర్ణయమైంది అక్కడ పల్నాడులో ఆయన వెళ్ళినప్పుడు అది ఆ రవితేజ అనే అతను తెలుగుదేశం నుంచి వచ్చినతనే కావచ్చు, కానీ అదేవిధంగా ఇంకో కొన్ని స్లోగన్స్ కూడా ఉన్నాయి. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామని కానీ ఇంకా రకరకాల స్లోగన్స్, అవన్నీ కూడా కొంత యువతని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. అవి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు పాడైంది. రాజకీయ పార్టీలు వాళ్ళ అధినేతలు వేల కోట్లు సంపాదించి బాగానే ఉంటారు అందరూ కూడా, కానీ యువత మాత్రం దాన్ని ఎప్పుడైతే ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారో వాళ్ళ యొక్క భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోయింది. వాడు ఆ పట్టుకున్న అతను తెలియక పట్టుకున్నా తెలిసి పట్టుకున్నా కూడా అది రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకం కాబట్టి ఈ రోజు అతను ఊసలు లెక్కిస్తున్న పరిస్థితి ఉంది. అదే పార్టీకి సంబంధించిన వాడైనా కావచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా ఎందుకు వస్తుంది తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుందంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఇస్తున్న స్లోగన్స్, బట్టలు ఊడదీసి కొడతాం పోలీసుల్ని, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ బట్టలు ఊడదీస్తాం, వాళ్ళని సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి మరీ శిక్షిస్తాం. అదేవిధంగా జగన్ గారి 2.0 ఎలా ఉంటుందో చూస్తారు, సినిమా చూపిస్తాం. అదేవిధంగా ఈ వెంట్రుకలు ఎవరు పేకలేరు, ఈ టైప్ ఆఫ్ వర్డింగ్ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో వాడటం మీద తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మీరు మా విధానాలను విమర్శించుతూ నిలదీయచ్చు, కానీ ఈ విధమైన నరుకుతాం లేకపోతే మమ్మల్ని అధికారంలో రానికపోతే చంపేస్తాం అనే విధంగా మీరు వెళ్ళటం అనేది తప్పు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఆరోపిస్తున్నారు. నిన్న జగన్ గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఫస్ట్ టైం ఆయన అన్నట్టు అది ఒక సినిమా డైలాగు, ఆ సినిమాలో డైలాగ్ పెట్టిన తప్పేనా అనేది ఆయన సమర్థింపుగా మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే ఆయన తెలుగుదేశంలో నుంచి వచ్చారంటే అది కూడా తెలుగుదేశంలో నుంచి మారి వాళ్ళ అరాచకాలని శిక్షిద్దామనే ఉద్దేశంతో నరుకుతా ఉంటున్నారు కాబట్టి నరికితే తప్పేంది అంటాడు ఆయన. అంటే నేననేది ఏంటంటే అసలు అలాంటి డైలాగుల్ని ఇట్లా మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ లేదంటే ముఖ్యమంత్రి స్థాయిలో కానీ రాజకీయ పార్టీల అధినేతల స్థాయిలో కానీ
దాన్ని ఉచ్చరించడం పదే పదే అనటం ద్వారా అఫ్కోర్స్ అది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పుండొచ్చు. కానీ ఆ నరుకుతాం అనేది ఒక వేరే బ్యాడ్ ఇండికేషన్ ఇస్తుంది అనేది ఇక్కడ పాయింట్. దాని మీద ఇప్పుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రత్యర్థి పార్టీలు కూడా దాని మీద తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని తప్పుపడుతున్నారు. సో ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే మీరు అనంతపురం వెళ్ళినప్పుడు ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా ఆయన హెలికాప్టర్ మీదే ఒక రకమైన దాడి చేసి పిడిగుద్దులు గుద్దితే అది డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా అక్కడ ఒక కేసు నమోదైంది. పదుల సంఖ్యలో కార్యకర్తలను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఒక మాజీ ఎమ్మెల్యే కూడా కేసు పెట్టారు. పొదిలి వెళ్తే పొదిలి దగ్గర కూడా అక్కడ ఎవరో వేరే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తుంటే రాళ్ల దాడి జరిగింది. అంటే వీళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా పల్నాడులో ఏంటి వాళ్ళ ఆరోపణలు, అతను బెట్టింగ్ అయి చనిపోయాడు, బెట్టింగ్ కారణాల వల్ల అప్పులు పాలే చనిపోయాడు, అతనికి విగ్రహం పెట్టడం ఏంటి? విగ్రహం అనేది ఎవరైనా ఇన్స్పైరింగ్ గా అంటే ఒక బెట్టింగ్ లేకపోతే ఏదైనా అతను వేధింపుల కారణంగా చనిపోయి ఉండొచ్చు. ఒక సూసైడల్ టెండెన్సీని ప్రోత్సహించిన అతనికి విగ్రహం పెట్టడం ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఆయన విగ్రహం చూస్తే ఇట్లా సూసైడ్ చేసుకోవచ్చు, సూసైడ్ చేసుకునే దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అసలు విగ్రహాలు ఎందుకు పెట్టాలి? విగ్రహం పెట్టేది ఏంటంటే అతను చూడగానే ఒక ఇన్స్పైర్ కలగాలి, సమాజానికి మేలు చేసిన వ్యక్తి, లేదంటే అతను చూడగానే అతని దోవలో మనం కూడా వెళ్తే పైకి వస్తామనే ఒక ఉండాలి. అలాంటివన్నీ కాకుండా అట్లాంటి వ్యక్తికి విగ్రహం పెట్టి ఒక సూసైడ్ చేసుకున్న వ్యక్తికి ఏమి సందేశం ఇస్తున్నారు అనేది పాయింట్. ఒకసారి టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. జోష్నా గారు గుడ్ మార్నింగ్. కూడా నా నమస్కారం. విద్యాసాగర్ గారు చెప్పండి, అంటే ఈ రఫా డైలాగ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. సీఎం గారు కూడా మాట్లాడారు. అండ్ దీని మీద మాజీ ముఖ్యమంత్రి నిన్న ప్రెస్ మీట్లో చెప్తూ కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ క్రమంలో గతంలో టీడీపీలోనే ఉన్నతను, బట్ మేబీ ఇటు మీరు సూపర్ 6 సూపర్ 7 అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని చెయ్యకపోవడం వల్ల వాళ్ళలో కూడా అసంతృప్తి వచ్చింది. అందుకే వైసీపీకి అభిమాని అయ్యి అటు టీడీపీని ఈ విధంగా మాట్లాడి లేదంటే ఈ విధంగా ప్లకార్డ్స్ ప్రదర్శన చేశాడు అన్నటువంటిది మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? మేబీ మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు వినిపిస్తోందా నా వాయిస్ మీకు? మేబీ మీరైతే మ్యూట్లో ఉన్నారు, మీ వాయిస్ నాకు రావట్లేదు. ఒకసారి మాట్లాడండి. విద్యాసాగర్ గారు ఒకసారి మాట్లాడండి. లేదు, వాయిస్ రావట్లేదు. మేబీ మీ దగ్గరే అనుకుంటా. ఒకసారి మళ్ళీ కనెక్ట్ చేస్తారు మన వాళ్ళు, ప్లీజ్. రామారావు గారు మేబీ రామారావు గారి వాయిస్ కూడా అనుకుంటున్నా. రామారావు గారు, నా వాయిస్ వినిపిస్తోందా మీకు? మస్తాన్ రావు గారు మేబీ వాయిస్ డ్రాప్ అయినట్టుగా ఉంది. మళ్ళీ మనం కనెక్ట్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసి బ్యాక్. విద్యాసాగర్ గారు చెప్పండి. జోష్నా గారు చెప్పండి, అంటే ఈ రఫా డైలాగ్ మీద దీనికి సంబంధించి చూస్తున్నాం 2 రోజులుగా ఎటువంటి, నిన్న మొత్తం కూడా ఆల్మోస్ట్ దీనిపైన మీరు కూడా మాట్లాడి ఉంటారని అనుకుంటున్నా. అవునండి, కరెక్ట్. అయితే అంటే మీరు కూడా గతంలో బాలయ్య బాబు డైలాగ్స్, ఎన్టీఆర్ డైలాగ్స్, ఇటువంటి డైలాగ్స్ వాడారు కదా. అదొక సినిమా డైలాగ్ లానే చూడాలి, పర్టికులర్గా కూటమి నేతలను లేదంటే టీడీపీ నేతలను ప్రస్తావిస్తూ చేసింది కాదు, ఫేమస్ సినిమా డైలాగ్ కాబట్టి వాడారనేది ఒకటి. మరొకటి ఏంటంటే టీడీపీకి సంబంధించినటువంటి అతనే ఆ మెంబర్షిప్ కూడా ఉంది. మేబీ ఇప్పుడు వైసీపీకి అట్రాక్ట్ అయ్యారా లేదంటే వైసీపీని అభిమానిస్తున్నారా? సో అందుకు మీ మీద వ్యతిరేకతతోనే ఆయన చేసింది తప్పేముంది అని ఒకటి. సో వీటన్నిటికీ చెప్పండి మీరు. జోష్నా గారు, అది ప్లకార్డ్ డిస్ప్లే కాక మునిపే ఆయన పర్యటన వివాదాస్పదమైంది. ఎందుకంటే ఆయనకి ఇచ్చినటువంటి పర్మిషన్స్, వాళ్ళు పెట్టినటువంటి అప్లికేషన్స్ ఫర్ 5 vehicles ఓన్లీ.
5 అప్లికేషన్స్ 100 మంది జనాభాతో వాళ్ళు పర్యటిస్తామని చెప్పారు. అది 500 కాస్త 800 ఏందో తెలియదు. అది ప్రజలను కూడా సమీకరించారు. ఆ జిల్లా మొత్తం జనాలను మొత్తం సమీకరించారు. ఆ 80 కిలోమీటర్ల దూరాన్ని 99 గంటలు ప్రయాణం చేశారు. 80 కిలోమీటర్ల దీన్ని. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇంటెన్షన్, మోడ్ ఆఫ్ ఇంటెన్షన్ ఏంటి ముందు వాళ్ళ మనసులో అన్న దాని మీద. సో ఆ పర్యటనలో ముందుగానే కొద్దిగా గవర్నమెంట్ కు చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నిస్తున్నా అన్నది మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ రకంగానే ఆ పర్యటనలో 2 చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తులకి నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం కండోలెన్స్ చెప్పలేదు. వాళ్లకు మినిమం పరిహారం అనేది ఏమీ ఇవ్వలేదు. దాని గురించి అసలు టాపిక్ లేదు. చనిపోయిన వాళ్ళలో ఒక దళితుడు ఉన్నాడు, దాని గురించి కూడా ఏం టాపిక్ లేదు. మరి ఆయన మాట్లాడలేదు, వెనకున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారనుకుంటే అది లేదు. ఇది ఒక యాక్సెప్టెడ్. ఇంకొకటి మీరు అడిగినటువంటి ఆ ప్లకార్డుకి సంబంధించిన విషయం అయితే, అతను మీ మనిషి కాదు, మీరు కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదండి? అతను మా మనిషి కాదు, ఇది ఇందులో కుట్ర ఉంది, కుట్ర కోణం ఉంది అన్నది ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? మాటలకు ఎందుకు పరిమితం అవుతున్నారు? ఇది ఒక పాయింట్. రెండవది, గతంలో సినిమా డైలాగులు పెట్టారు అంటే ఉత్తేజపరచడానికి పెట్టే డైలాగులకి, చంపేస్తాం నరికేస్తాం అని చెప్పే డైలాగులకి ఎంత తేడా ఉంటుందండి జోష్నా గారు? అంటే ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంది కాబట్టి ఏదో భరితంగానో హాస్యంగానో ఉంటే అక్కడ వరకు, దాని ఎక్స్టెంట్ వరకు అది సినిమా డైలాగ్ చెప్పారు, ఒక నవ్వుకున్నారు, లేకపోతే ఉత్తేజపరచ. మేము చంపేస్తాం, వస్తే ఒక్కొక్కడిని రఫా నరికి చంపేస్తాం అన్నది సినిమా డైలాగ్ అయినా, నువ్వు దాన్ని డిస్ప్లే చేస్తే అధికార పార్టీకి నువ్వు అధ్యక్షుడిగా ఉండి దాన్ని ప్రెస్ మీట్ పెట్టి 3 సార్లు దాన్ని చెప్పించుకొని, ఇటువంటి దగ్గర జర్నలిస్టుల దగ్గర చెప్పించుకొని విని ఆనందించి సంతోషమే కదా అంటావా? నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడువా లేకపోతే ఏంటి? నువ్వు అసలు దేనికి సంతోషిస్తావు? దేనికి మంచిదే కదా అంటావు? అంటే చంపడం మంచిదా? చంపితే నీకు సంతోషమా? వాళ్ళ చిన్నాయన్ను గొడ్డలతో రఫా నరికి చంపినట్టు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఓటు వేయలేదు కాబట్టి తిరిగి మేము వస్తే మిగతా వాళ్ళందరితో కూడా సబ్జెక్ట్ డీవియేషన్ ఇది. విద్యాసాగర్ గారు వాళ్ళ చిన్న సబ్జెక్ట్ దీంట్లో ఇవన్నీ నేను మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు మాట్లాడతారా ఏంటి? నా ఇష్టం అది. అధ్యక్షుడు మాట్లాడుకో, అట్లే మాట్లాడతా. నేను చెప్పింది సిబిఐ చెప్పింది, ఇది నేను చెప్పింది విద్యాసాగర్ గారు చెప్పింది. ఈ సబ్జెక్ట్ లోనే ఉండండి ప్లీజ్. ఈ సబ్జెక్టే చెప్తున్నానండి. వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్ గొడ్డలతో నరికారు కాబట్టి సిబిఐని అడుగు. అడగండి. ఆరోపణ విద్యాసాగర్ గారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటున్నారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అంటున్నారు. మీ ప్లకార్డులు మీవి, వాళ్ళు అన్నట్టు ఉన్నారు. ప్రజలేం అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? జోష్న, నేను చెప్పేది సిబిఐ చెప్పింది, ఇది సిబిఐ చార్జ్ షీట్ లో రాసింది. నేను చెప్పేది నా ఓన్ స్టేట్మెంట్. అవును, అలవాటు ఏంటి ఉన్న విషయమే. చనిపోవడం అసంబద్ధమైనటువంటివి రామారావు గారు అండ్ విద్యాసాగర్ గారు ప్లీజ్ దయచేసి. ఇప్పుడు రామారావు గారు, విద్యాసాగర్ గారు చెప్పింది కదా, సిబిఐ చార్జ్ షీట్ లో పొందుపరిచింది కదా, మీ వాళ్ళు పోయి బెయిల్ తీసుకొచ్చుకున్నారు కదా, మీ పార్టీ నేతలు పోయి బెయిల్ తీసుకొచ్చుకున్నారు కదా. మరి నేను చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్ని కేసులు తీసుకొచ్చుకోలే.
కిల్టాల మరి కేసులో మర్డర్ కేసులో బెయిల్ అందరూ తీసుకొచ్చుకోరా? వేసుకుంటారండి. గొడ్డలతో నరికిన అది కేసులో కష్టం తీసుకొచ్చుకోరా? అందరికీ గొడ్డలతో చిన్న నరికిన కేసులో తీసుకొచ్చుకోరా? ఇప్పుడు మీకు ఒకటి ఉండదు. గొడ్డలతో చిన్న నరికిన కేసులో తీసుకొచ్చుకోరా? విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు నరికిన కేసులో తీసుకొచ్చుకోరా? విద్యాసాగర్ గారు మీలాగా సార్, ఇప్పుడు మీలాగా మర్డర్ రామారావు గారు నేను చెప్పలా రామారావు మాట సిబిఐ చెప్పింది. అసలు విద్యాసాగర్ గారు ఏం స్వయంగా చెప్పారు చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీరు దాన్ని ఖండించచ్చు మీరు కదా. మాట్లాడండి. కాదండి, డీవియేషన్ అవుతున్నారు మస్తాన్ రావు గారు. డివియేషన్ ఉంది, ఉన్న ఓకే విషయం చెప్తున్నాను. ఓకే విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు ఇది రాంగ్ విద్యాసాగర్ గారు ఆమె పార్టీ విద్యాసాగర్ గారు ఆపరేషన్ అదే. దయచేసి మొన్న మీరు రేపు మాట్లాడేసుకుంటారా? పార్టీ- దయచేసి అవునండి, ఆయన ఆపండి. ఒకటి. ఆయన ఎవరండి నాకు చెప్పడానికి డివేట్ కాదని ఒక్క నిమిషం చెప్పడానికి? విద్యాసాగర్ గారు ఆయన చెప్పడానికి- విద్యాసాగర్ గారు అటు వైసీపీ నేతలు అంటున్నారు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్. రామారావు గారు ప్లీజ్ రామారావు గారు మీ టైం అప్పుడు మీరు మాట్లాడండి దయచేసి. ఖచ్చితంగా మీ టైం మీకు ఉంటుంది. రామారావు గారు తర్వాత రామారావు గారు మాట్లాడారు. రామారావు గారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పుకుంటారు కదా. రామారావు గారు మీ టైం మీకు ఉంటుంది దయచేసి. విద్యాసాగర్ గారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ అమలు జరగలేదు కాబట్టి ఆక్రోశంతో ఇటువంటివి చేశారు అని చెప్పేసి నిన్న జోష్నా గారు ఇప్పుడు మీరు కూడా నేనేమంటానంటే ఇది విద్యాసాగర్ ఓన్ గా చేసినటువంటి స్టేట్మెంట్ కాదు. ఇది నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు. ఇది ఇట్ వాస్ దేర్ ఇన్ ద చార్జ్ షీట్. సిబిఐ వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ నేను కోట్ చేస్తున్నా. ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా అయితే మా ప్లెకార్డు పట్టుకున్నోడిని టీడీపీ సభ్యత్వం ఉందంటున్నారో నేనేమంటున్నా ఉంటే పోయి పోలీస్ కేసు పెట్టండి, కుట్రకోణం ఉంది సిబిఐ అన్నట్టు. అట్లాగే ఇది కూడా నేను మాట్లాడుతున్నా, నేను ఫెయిర్ గా మాట్లాడుతున్నా. మా సభ్యత్వం ఉన్నోడు మాట్లాడాడు, వాడు ఆ రకంగా టర్న్ అయిపోయాడు. పెరిగిన రేట్లు ఏదేదో ఆ నోటికి వచ్చిందల్లా చెత్తవాగుడు అంతా వాగుతున్నారు కదా. మరి నేను మాట్లాడిన సిబిఐ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిన దాని స్టేట్మెంటే మాట్లాడుతున్నా. సుప్రీంకోర్టులో వీళ్ళే మర్డర్ చేశారు, గొడ్డలతో నరికారని చెప్తున్నా. కాబట్టి రఫా నరకడం అన్నది బోడా పాపరండి కొంతమందికి వాళ్ళ పార్టీలో చెప్తున్నా నేను. అదే రకమైన యాటిట్యూడ్ ప్రజల్లో డిస్ప్లే చేస్తున్నారని చెప్తున్నా నేను. ఏది సినిమా డైలాగ్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పింది ఏంటి? సంతోషం. ఏది సంతోషమా? నరికితే సంతోషమా? ఒక పార్టీ అధ్యక్షుడు అట్లా మాట్లాడొచ్చా? ఆహ్వానిస్తారా? అంటే ఏ రకంగా పార్టీలు తీసుకోబోతారు మీరు? వాళ్ళ పార్టీ వ్యక్తి చేసిన తప్పుని ఖండించాల్సిన స్థానంలో ఉన్నటువంటి వాళ్ళ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు పరిపాలించేటువంటి వ్యక్తి ఈ రకంగానండి ప్రెస్ మీట్ మాట్లాడేది? ఆహ్వానిస్తామంటాడా? అంటే మీరు పాలిటిక్స్ ఏ రకంగా తీసుకోబోవాలంటున్నారు? ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ఏ రకంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి? మరి పెద్ద పొంగుకోరు వచ్చినట్టు మాట్లాడటం కాదు కదా. మేము వైఎస్ భారతి గారి గురించి మా పార్టీ విద్యాసాగర్ గారు వైసీపీ నేతలు అంటున్నారు మీరు కక్ష కట్టి కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను లోపలేస్తున్నారు, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ ఆక్రోశాన్ని ఈ విధంగా వెళ్ళగక్కుతున్నారు అన్నటువంటి విధంగా కూడా మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏంటి అంటే మీరు పెద్ద ఎత్తున కేసులు పెట్టి వైసీపీ నేతలను అదేవిధంగా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని? ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని మాట్లాడుకున్నా రాష్ట్ర ప్రజలు గత 2019-24 వరకు వాళ్ళ మోడ్ ఆఫ్ ఆపరేషన్, వాళ్ళ పాలనను, వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని దాష్టికాన్ని ప్రజలు చూసిన తర్వాత 11 సీట్లు పరిమితం చేశారు. ఈ రోజు వచ్చి వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చొని సంవత్సరం కాకమునిపై రఫా మటర్లు చేస్తాం, నరుకుతాం, బలి ఇచ్చినట్టు గంగమ్మ కూడా బలి ఇచ్చినట్టు అనే మాట మాట్లాడే తత్వం ఉన్నటువంటి వాళ్ళు, మాట మాట్లాడేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఆ పార్టీలో ఒక సమీకరణ మోహంలాగా తయారైపోయి సమాజం మీద పడి సమాజాన్ని బెదిరించి సమాజాన్ని ఒక భయభ్రాంతులకు గురి చేసి అశాంతిని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఒక ప్రశాంతత లేకుండా చేయడానికి చేసే ప్రయత్నాలు చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విధి ఏంటి? అరెస్టులు చేయటమే. అంటే మీరు ఏం చేసినా చూస్తూ ఉండిపోవడానికి ఇదేమి ప్రభుత్వం మీరు అనుకున్నటువంటి ప్రభుత్వం కాదు ఇది. ఫర్ పర్టికులర్లీ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ షుడ్ బి మెయింటైన్డ్. మీలాగా ఇష్టం వచ్చినట్లు పరిపాలన చేసి ఏమి చేసినా రామారావు గారు మీలాగా ఏం చేసినా మటలు చేసినా పక్కన కూర్చోబెట్టుకొని
వాళ్ళను మళ్ళీ లీడర్లుగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి తెలుగుదేశం లేదు. వైఎస్ భారతి గారిని ఒక చిన్న మొక్క ఒక మాట అంటే మా సొంత కార్యకర్తను అరెస్ట్ చేయించాం, జైల్లో పెట్టించాం. నేనేమంటాను, నీకు తెలియకుండా జరిగింది, నీకు ఎవరో మాస్ మేము మెయింటైన్ చేయలేవు, ఎవడో ప్లకార్డు పెట్టుకున్నాడు. ఓకే, ఐ డోంట్ గివ్ ద కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు అవర్ పార్టీ. ఇది అసభ్యమైనది, ఇది తీవ్రమైనటువంటి నేరం. రామారావు గారు ఇప్పుడు ఏదో సినిమాల్లో అనుకోవడానికి ఇటువంటి డైలాగులు ఓకే, కాసేపు చప్పట్లు కొడతారు, పక్కెళ్ళిపోతారు. కానీ ఇది బయట ముఖ్యంగా అక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ యువకులు, ఆవేశంగా ఉంటారు. ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ అది జరిగిన తర్వాత ఎంకరేజ్ చేశారా, చేపించారా, ఇవన్నీ పక్కన పెడితే, అది వాళ్లే చేపించారా, కుట్రకోణం, ఇవన్నీ పక్కన పెడితే, ఆ తర్వాత అంటే దీన్ని సమర్థిస్తూ మాట్లాడడం మంచిదే కదా, ఓకే వాళ్ళే కదా, మంచిదే కదా అని అంటే అంత సింపుల్గా అట్లా ఎట్లా తీసేస్తారు? ఇది పద్ధతి కాదు, ఇది కాదు ప్రజాస్వామ్యం అంటే ఇది సామ్యం అని అడుగుతున్నారు. ఇలా పెట్టడం ప్రజాస్వామ్యమా? ఇలాంటి డైలాగ్స్తో ఉన్నటువంటి ప్లకార్డ్స్ ప్రదర్శన ప్రజాస్వామ్యమా? ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఒక అంశం స్పష్టం చేశాను మేడం. గతంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి వేరు, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి దమనకాండ ఏదైతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను టార్గెట్ చేసుకుని యాక్టివిస్టుల మీద చేస్తున్నటువంటి దమనకాండ మనం చూసాం. కేసుల దగ్గర నుంచి పోలీసుల ద్వారా హింస చేయడం. ఈ క్రమంలో అసలు మనం చూస్తే రెడ్ బుక్ పేరుతోటి, యువగాలం పేరుతోటి లోకేష్ బాబు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ చూపించి బెదిరించినటువంటి మాటలు వాస్తవం కాదా? అట్లాగే ఇటీవల మనం చూసాం ఒక బహిరంగ సభలో సాక్షాత్ ముఖ్యమంత్రి వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు, వాళ్ళకి పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు అనొచ్చండి? ప్రజాస్వామ్య హితమా ఇది? ఒక ప్రభుత్వ అధినేతగా అటువంటి మాటలు మాట్లాడొచ్చా? ఎక్కడ మనం ఉన్నామనేది ఆలోచించుకోవాలి. ఇక్కడ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మీడియా తీసుకొచ్చినప్పుడు ఆయన దాన్ని పూర్తి రఫరఫా అనేటటువంటి మాట అడిగారు, కానీ ఇవన్నీ లేదు. ఇక్కడ ఏమంటే ఎవరో ఒకరు ప్లే కార్డులో ప్లే చేసినటువంటి అంశం చెప్తా ఉన్నారే. మీరు గతంలో మా ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలో బాలకృష్ణ ప్యారడీ డైలాగులన్నీ కూడా గ్రామాల నుంచి తరిమి కొడతాం, ఊర్ల నుంచి వెళ్ళగొడతాం, ఇవన్నీ చేయలేదండి. నేనేమంటున్నానంటే ఇది చిన్న చిన్న అంశాలని చూపించేదో పొలిటికల్ గా దాన్ని మైలేజ్ తీసుకొచ్చుకోవాలి, బ్లేమ్ చేయాలనే ఆలోచన విధానమే. కానీ విద్యాసాగర్ గారికి కూడా నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ చెప్తున్నా. ఈ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతుందా, ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుందా? మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక పార్టీ, మీ పార్టీ వ్యక్తిగా మీరు మీ పార్టీ యొక్క కార్యక్రమాలు సమర్థించుకోవచ్చు, కానీ ప్రజాస్వామ్యయుతంగా ఈ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందని మీరు ఆత్మపరిశీలన చేసుకోమని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక రకమైనటువంటి కక్షపూరిత, కుట్రపూరితమైనటువంటి విధానం కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద చూసాం కదండి. అసలు ఈ ఆర్టికల్ 19 అనేది దాన్ని డీవియేషన్ చేసేదని సుప్రీంకోర్టు చెప్పాల్సిన అవసరం ఏందండి? వీళ్ళకి తెలియదా? 40 సంవత్సరాల అనుభవం ఉంది పరిపాలనని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ భారతదేశ రాజ్యాంగం గురించి తెలియదా? ఈ యొక్క ఆర్టికల్స్ గురించి తెలియదా? ఈ చట్టాల గురించి తెలియదా? ఇది ప్రశ్నించుకోవాలి. మీరు బాధ్యత. కేసుల ప్రస్తావన తప్పుగా ఉన్న వాటిని కరెక్ట్ చేసిన కోర్టు, కానీ ఆ అటెంప్ట్ కరెక్టా, ఆ డిస్కషన్ కరెక్టా, ఆ మాటలు కరెక్టా? రామారావు గారు అది ఆలోచించాలి. ఇప్పుడు ధీటుగా ఎదుర్కోవడం కోసం సిద్ధమయ్యామండి. మేము స్పష్టం చేస్తున్నాం. విద్యాసాగర్ గారు విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు రఫా రఫా అనే మాట మాట్లాడారంటే మీరేం మాట్లాడారు? వేస్తాను విద్యాసాగర్ గారు, ఆ బయట వేస్తాము, ఆల్రెడీ చూసాము. చెప్పించాడు ఆయన, వాళ్ళని చెప్పించాడు, వాళ్ళని చెప్పించాడు. గంగమ్మ గుడిలో సినిమా కదా విద్యాసాగర్ గారు అది మేము చూసాము, ఆ బయట మళ్ళీ వేస్తాము. విద్యాసాగర్ గారు అక్కడ నుండి మీరు చూపించినా వినిపించదు, కనిపించదు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద వాటర్ బాటిల్ జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీ మీద చెప్పులు వేస్తారా? ఇది మీ సంస్కృతి. మీ సంస్కృతిని తిప్పి మీ కొట్టడం కోసమే మా యొక్క యాక్షన్ ప్లాన్ ఉంటుందని గుర్తుంచుకోండి. మాజీ ముఖ్యమంత్రికి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించుకుంటే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మా నాయకుడు విద్యాసాగర్ గారు రామారావు గారు ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం. మస్తాన్ రావు గారి వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. మస్తాన్ రావు గారు చెప్పండి. విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు చెప్పులు, రాళ్ళు, వాటర్ బాటిల్స్. రామారావు గారు
రామారావు గారు ఒక్క నిమిషం. సార్, ఇప్పుడు రామారావు గారు, మస్తానరావు గారు మాట్లాడుతున్నారు. ఇదా మీ ప్రభుత్వం ఒక్క నిమిషం రామారావు గారు, మీ మేడం, టైం ఎప్పుడు మీరు మాట్లాడే చెప్తాను. ఖచ్చితంగా మీకు టైం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఒకేసారి మాట్లాడారు అనుకోండి, ప్రజలకు ఎవరి వర్షన్ ఏం వెళ్ళదు. మాట్లాడుతున్నాను మేడం. ప్లీజ్ దయచేసి. ఓకే మస్తానరావు గారు చెప్పండి. మేడం, ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పా, ఈ విధమైన అది సినిమాల్లోనో లేకపోతే గ్రామాల్లోనో ఉంటే పర్లేదు, అవి పెద్ద నాయకులు ఇప్పుడు సోషల్ మీడియా అంటూ ఉంది, ప్రతి నిమిషం ఏం జరుగుతుందో కూడా కొన్ని కోట్ల ఫోన్స్ ద్వారా, స్మార్ట్ ఫోన్స్ ద్వారా చేరుకోవచ్చు సమాచారం. సో దానిలో ఇన్స్పైర్ అయ్యే అవకాశాలు, చెడుదో కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనేది ఇక్కడ అందరూ గమనించాలి. వాళ్ళే చెప్తా ఉంటారు సోషల్ మీడియాని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అనేది. సో అట్లాంటప్పుడు ఈ నరుకుతాం, చంపుతాం, లేకపోతే అంతు చూస్తాం, లేకపోతే డెమోక్రటిక్ వే కాకుండా అన్డెమోక్రటిక్ వే, లేకపోతే అన్కాన్స్టిట్యూషనల్ గా వ్యవహరిస్తాం అనే పదాలని ఎవ్వరూ కూడా దీన్ని హర్షించకూడదు. ఇప్పుడు నేనేమంటానంటే, రామారావు గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వట్లేదు. సెక్యూరిటీ మాకు అంటే చూస్తున్న దాన్ని బట్టి అయితే సెక్యూరిటీ ఎట్లా వైలేషన్ జరుగుతుందో కూడా అక్కడ గమనించాలి. నిన్న అక్కడ బారికేడ్ని ఏ విధంగా తొలగిస్తున్నారు అవి కూడా ఉంది. ఇంకొకటి నేను చెప్తాను, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆత్మకూరు వెళ్తానంటే చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లోనే పెట్టి తాళం వేసేశారు. సో పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ అయిన చంద్రబాబుని పలకరిద్దామని వెళ్దామంటే, ఫ్లైట్ వేస్తామంటే ఫ్లైట్ లో రావడానికి లేదన్నారు. రోడ్డు మార్గంలో వస్తే జగ్గయ్యపేట దగ్గర ఆపేసి. సో దానికంటే మిన్నగా ఇప్పుడైతే డెమోక్రటిక్ గా జగన్ గారు ఎక్కడికి వెళ్ళాలన్నా, నిరసన తెలియజేయాలన్నా, ఎక్కడ అబ్జెక్షన్ పెడుతున్న సందర్భాల్లో ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన ఇన్ని పరామర్శ యాత్రలు దాదాపు 10 దాకా వెళ్ళారు. ఎక్కడ పోలీసులు ఎక్కడ అడ్డుకొని ఆయన నిలిపివేసి అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. అదేవిధంగా నిరసన ప్రదర్శనలు కూడా జరుగుతుంది. గతంలో ఉద్యోగస్తులు విజయవాడలో నిరసన ప్రదర్శన చేద్దామంటే అడుగడుగున అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవటానికి కూడా లా అండ్ ఆర్డర్ అట్లా నిర్బంధం చేస్తున్నారు, అణిచివేత ధోరణి ప్రదర్శిస్తున్నారు అనేది కారణం. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి అన్ని అవకాశాలు ఇస్తున్నప్పుడు ఈ రెచ్చగొట్టే ధోరణి విషయంలో మీరు ఇందాక చెప్పారు తెలుగుదేశం పార్టీ గతంలో చేయలేదా అంటే, అది చేశారే, వాళ్ళకు కూడా 23 పరిమితం చేశారు కదా. సో అప్పుడు చేశారు. ఇప్పుడు మీరు కూడా 151 నుంచి 11 స్థానాలకి ప్రజలు తీసుకొచ్చారు. సో వీటిని ప్రజలు ఇష్టపడట్లేదు అనేది గమనించాలి అందరూ కూడా. ఇప్పుడు అది సినిమా డైలాగే కావచ్చు, కానీ ప్రధానమైన నేతల ద్వారా, ఒక మాజీ ముఖ్యమంత్రి నోటి ద్వారా వచ్చినప్పుడు, దాని సమర్థింపుగా మాట్లాడినప్పుడు దాని రిప్లికేషన్ సమాజంలో వేరే విధంగా ఉంటాయి. ఆ కార్యకర్తలందరూ కూడా వాటిని కనుక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే అది విపరిణామాలు దారితీస్తాయి. సో అట్లాంటి కొట్లాటలను నివారించి హింసాత్మక ధోరణులు మానేసి, ఇప్పుడు నిజానికి అసెంబ్లీలో ఒక అర్థవంతమైన చర్చ కావచ్చు, అసెంబ్లీ ఏర్పాటు చేయమని డిమాండ్ చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ అందరూ కూర్చొని ఇదిగో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడుతుందని మీరు నిలదీయండి, లేదా వాళ్ళ కార్యకర్తల ద్వారా కుట్రలు పడుతుందని చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా ప్రజల్లోకి వచ్చేసేసి ఆ విధంగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా అది రెండు పార్టీలు, ఏ పార్టీలకి మంచిది కాదు. అన్ని పార్టీల కార్యకర్తలు రేపు కొట్టుకుంటా ఉంటారు, అధినేతలేమో బాగానే ఉంటారు, వాళ్ళందరూ ఇక్కడ కార్యకర్తలందరూ నష్టపోతూ ఉంటారు, ప్రజలు నష్టపోతూ ఉంటారు. లేకపోతే సమాజంలో వైలెంట్ ఇన్సిడెంట్ అయితే బయటికి రావడానికి భయపడే పరిస్థితులు వస్తాయి. రాజకీయ పార్టీలు అంటే యావగించుకునే పరిస్థితి కూడా ప్రజలకు వస్తుంది. సో నేననేది ఏంటంటే, పెద్ద వ్యక్తులు, ఒక పార్టీ అధినేతలుగా ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ పెడదోరణని నివారించాల్సిన అవసరం ఉంది. అది ఎవరైనా కావచ్చు. నేననేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిన్న అలా నరుకుతాం, చంపుతాం ఎవరు పెట్టుకున్నా తప్పే అంటే బాగుండేది. సినిమా డైలాగ్ కాబట్టి సినిమా డైలాగ్ ని బహిరంగంగా ప్రదర్శిస్తే తప్పేంటి? ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామంటారు ఆయన. అది సినిమా వరకే పరిమితం అయితే పర్లేదు. అది రాజకీయ నేతలు ఒక లక్షలాది మంది లీడ్ చేసే దీనికి యాక్చువల్ గా రామారావు గారే సమాధానం చెప్పాలి. రామారావు గారు, నిన్న ప్రెస్ మీట్ మేము కూడా విన్నాము. ముఖ్యంగా అంటే ఇది ఎప్పుడు అంటే వాళ్ళకి సంబంధించి తెలిసి చేసినా తెలియక చేసినా ఇటువంటిది ఎవరు చేసినా తప్పే అనేది మాత్రం విన్నాం గతంలో. పెద్ద నాయకులు ఎవరైనా కూడా ఇది కరెక్టేనా, దీన్ని ఆహ్వానిస్తున్నారా అని అంటే ఇది తప్పే, ఇలా అనకూడదు, ప్రజాస్వామ్యబద్ధంగానే వెళ్దాము, ఇది ప్రదర్శన కరెక్ట్ కాదు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాకపోతే మంచిదే కదా, వాళ్ళే వచ్చారు కదా, వాళ్ళే అనుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ ఏమన్నారు అని చెప్పేసి రిపీటెడ్గా చెప్పించి అనడం అనేది ఎంజాయింగ్. అంటే ఆ డైలాగ్ను జగన్ గారు కూడా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది ఆ బయట చూస్తే. ఇప్పుడు మేమైతే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు కదా, చూస్తే జగన్ గారు ఎంజాయ్ చేసినట్టు అనిపించింది. రిపీటెడ్గా చెప్పించి మరి
చేసినట్టు అనిపించింది, కరెక్టే కదా అనిపించింది అని ఒక అంశం అనుకుంటున్నాడు. మేడం, మీరేమంటారు? ఇప్పుడు ఇక్కడ ఒక అంశం మేడం, మీరు చూసే కోణం వేరు ఉంటుంది, మస్తాన్ రావు గారు చూసే కోణం వేరు ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వము నిలకడగా ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా నడుస్తుంటే పర్వాలేదు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేసి వారి మీదే కేసులు పెట్టుతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ఉదాహరణకు నందిగం సురేష్ గారి ఇంటి మీద టీడీపీ కార్యకర్తలు దాడి చేసి ఆయన మీదనే కేసు పెట్టి ఆయన జైలుకు పంపించారు. ఇట్లా హింసాత్మకమైనటువంటి ధోరణి కానీ లేకపోతే అసమంజసమైనటువంటి విధానం కానీ ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వేసినటువంటి ప్రశ్నకు ఇది ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఫండమెంటల్ రూల్స్ ప్రకారంగా అది చేసుకుంటే ఏముంది, ఎవరైనా ఏదైనా సరే మాట్లాడే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అనేటువంటి అంశాన్ని ఆలోచన ధోరణిలో మేము మా వాళ్ళు కూడా ఎక్స్ప్రెషన్ చేస్తే తప్పేంటి? ఏమండి, ఫ్రీడమ్ అనేది ఎంతవరకు ఉంటుంది? ఏది పడితే అది మాట్లాడితే అది ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవుతుందా? రామారావు గారు, మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు మీ టైం ఉంటుంది ప్లీజ్. ఒక్క నిమిషం. రామారావు గారు రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కులేంటి అంటే ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా నరుకుతాం చేస్తాం, ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లో భాగం అవుతుందా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవుతుందా? మేడం అక్కడ సినిమా డైలాగ్ మేడం, అది కొటేషన్ ని ఎక్స్ప్రెస్ చేసేటటువంటి విధానం, అంతే సినిమా డైలాగ్ ఫాలో అవ్వమని ఎక్కడ చెప్పలేదు. అది సినిమా డైలాగ్ అని మనం అనుకుంటున్నాం కదా. ఓకే, మస్తాన్ రావు గారు ఒకటే లైన్ లో చెప్పాలండి. మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం. రామారావు గారు ఒక్క లైన్ లో చెప్పండి. మస్తాన్ రావు గారు మీరు ఏమనుకుంటున్నారు? గారి విషయం మీరు చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మీడియాని నియంత్రిస్తూ జీవో నెంబర్ 2430 జారీ చేశారండి. ఆ తర్వాత పెద్ద ఎత్తున నిరసన వస్తే దాన్ని విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఒకటి. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళు అడిగినప్పుడు 4-5 సార్లు చెప్పించడం ద్వారా ఇందాక జోష్నా గారు అన్నట్టు అది ఆపమని చెప్పడం కంటే ఎంజాయ్ చేస్తున్నట్టుగా అనే ఒక ఇది వెళ్ళిపోయింది ప్రజల్లో. అది కూడా మీరు గమనించాల్సిన అంశంగా నేను చెప్తాను. మరి ఒక మీ పైన అధినాయకత్వాన్ని చెప్తారు లేదు కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా వెళ్ళిపోయింది ప్రజల వద్దకు అనేది నేను చెప్తాను. ఓకే. అండ్ విద్యాసాగర్ గారు జోష్నా గారు వీళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ప్రజల్లో మొన్నటువంటి ప్లకార్డ్ విషయము, నిన్నటి జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ ఏదైతే ఉందో ప్రజల్లోకి బలంగా వెళ్ళదు. ఏంటి ఈ రకంగా మాట్లాడతారేంటి? అది సినిమా డైలాగ్ కూడా కాదు. సినిమా డైలాగు ఆ రకంగా లేదు. సినిమా డైలాగు సంథింగ్ డిఫరెంట్. అంటే అది కొన్ని పదాలు ఉన్నాయి కానీ ఒక్కొక్కరిని నరుకు చంపుతాం అంటే ఎక్కడండి? ప్రభుత్వంలో రాగానే ఏమన్నా సినిమా డైలాగ్ ఉందా? మేము అధికారంలో రాగానే ఏమన్నా సినిమా డైలాగ్ లాగా ఉందా? అది ఈ పదాలు జోడించారు దానికి. ఆ డైలాగ్ కి అధికారంలో రాగానే ఒక్కొక్కరి తలను రఫా నరికి చంపుతాం అన్నది సినిమా డైలాగ్ కాదు. రఫా అనేది ఒక పదం మాత్రమే ఆ సినిమాలో డైలాగ్ తప్ప ఈ పదాలంతా ఆ సినిమా డైలాగులో లేవు. నెంబర్ 1 అది సినిమా డైలాగ్ అని చెప్పేసి వీళ్ళు ఏదో దాన్ని మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటారు. అది సినిమా డైలాగ్ కాదు. ఒకటి సినిమా డైలాగులే ఉందనుకుందాం, అది హాస్యంగానో లేదంటే విమర్శాత్మకంగానో ఉంటే దాన్ని ఎవడైనా పాజిటివ్ తీసుకుంటాడు. సినిమాలో ఒక హీరో 100 మందిని కొడతాడు సినిమా కాబట్టి అందరూ 100 మందిని కొట్టేస్తారా? సినిమాలో రేపులు జరుగుతాయి, బహిరంగంగా అట్లా రేపులు జరుగుతాయా? సినిమాలో ఎటు పడితే అట్లా సీన్లు ఉంటాయి, అనే సీన్లు సమాజంలో ఉన్నాయా? లేవు కదా. దీనికి మాత్రం సినిమా డైలాగానే ఆపాదించుకుంటున్నారు. నేనేమంటానంటే అది జరిగింది సరే, మీ ప్రమేయం లేదనుకున్నాం, ఎందుకు ఖండించలేదు అనే దాని మీద దానికి ఏమైనా మాట్లాడిని మీరు దొంగ కేసులు ఎవడు ఏ కేసుల గురించి మాట్లాడుతున్నాడు, ఎవడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారు? మనకి ఏదైతే చేత కాదో, మనకి ఏదైతే తెలీదో, మనం ఏదైతే ఫాలో అవ్వలేదు 2019-24 వరకు అది ఫాలో కావాలని చెప్పి వీళ్ళు కోరుకుంటున్నారు. ఫాలో కాకపోతే రామారావు గారు అంటున్నారు రెడ్ బుక్ నోట్ ను ఫాలో అవుతున్నారు, రెడ్ బుక్ తో ఈ అరెస్టులు కానీ ఇవన్నీ కానీ ఒక్కొక్కటి లిస్టు ప్రకారం జరుగుతున్నాయని అంటున్నారు. ఒకటి లోకేష్ గారు చెప్పిన మాట ఒకటే, ఒక్కొక్క పేరు రాసుకుంటున్నాం చట్టబద్ధంగా. మీరు ఎక్కడ ఏ స్టేట్మెంట్ అయినా తీసుకోండి, నేను చెప్తున్నా ఆయన మాట్లాడే ప్రతి స్పీచ్ లో చట్టబద్ధంగా చట్టం ముందు నిలబడి శిక్షలు వేయిస్తామన్నారే తప్ప ఎక్కడ కూడా ఇల్లీగల్ గా మేము ఏదో చేసేస్తామని చెప్పి ఒక్క సందర్భంలో కూడా ఆయన మాట్లాడలేదు.
అదే విషయాన్ని వీళ్ళు సిఐడి వాళ్ళు కేసు పెట్టి నోటీస్ ఇస్తే వాళ్ళు మేము హైకోర్టుకి వెళ్తే అక్కడ కూడా వీళ్ళు బెదిరిస్తున్నారు అన్నారు. హైకోర్టు అడిగిన ప్రశ్న ఒకటి, ఏ రకంగా బెదిరిస్తున్నారంటే అదే చర్చ వచ్చింది. చట్టబద్ధంగా శిక్షలు వేస్తామంటే తప్పేముంది, చట్టబద్ధం మీద కోర్టుకు న్యాయం ధర్మం ముందు నిలబెడతామన్నారు, తప్పేముంది హైకోర్టు కామెంట్ ఇది. వీళ్ళు వక్రీకరించి మాట్లాడే దాంట్లో నెంబర్ 1 సిద్ధాస్తులు వీళ్ళంతా కూడా. ఇప్పుడు నేను అడిగింది సినిమా డైలాగు వేరు, ఇది వేరు. దాంట్లో ఒక రఫా అనేది మాత్రమే తీసుకున్నారు తప్ప మిగతా అంతా కూడా సెల్ఫ్ మోటివేటెడ్ క్రియేటెడ్ డైలాగ్. అది అధికారంలో రాగానే ఒక్కొక్కడతలో రఫా నరికేస్తామనే డైలాగు ఆ సినిమాలో అల్లు అర్జున్ చెప్పాడా? లేదే, చెప్పలేదే. దాని సినిమా డైలాగ్ ఎట్లా తీసుకుంటారు మీరు? సో వీళ్ళంతా అసలు సరే వాడు కూడా చేశాడు అనుకుందాం. నేనేమంటాను, ఇప్పటికైనా సరే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయినా సరే అది తప్పు, ఇది మేము ఖండిస్తున్నాము, అటువంటి మాటల్ని నేను ఎంకరేజ్ చెయ్యను అని చెప్పంటే ఎంత హుందాతనంగా ఉండేదండి. ఆయన విని 3 సార్లు విని చెప్పించుకొని తర్వాత దాన్ని ఓహో మంచిదే కదా అంటాడా? అంటే నువ్వు ఇంకోటి, మేము దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కంప్లైంట్ పెట్టబోతున్నాం. సోమవారం తర్వాత అపాయింట్మెంట్ ఆల్రెడీ పెట్టాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాన్యువల్లో ఒక పార్టీ రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే హింసను ప్రేరేపించే దానికి పార్టీ సహకరించకూడదు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అనేది ఒక క్లాజ్. అది ఈయన హింసను ప్రేరేపించే విధంగా స్టేట్మెంట్ ఈ పూట కాదు, 2014-19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని కాల్చి పడేసి బంగాళాఖాతంలో కలిపేయండి అనడం గాని, లేకపోతే గత ఎలక్షన్స్ లో మేము ఇట్లాగే చేస్తామని చెప్పడం గాని, ఇప్పుడు మేము నరికేస్తాం చంపేస్తాం చెప్పడం గాని, ఈ రకమైనటువంటి డైలాగులంతా కూడా హింసను ప్రేరేపించే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ పార్టీ యొక్క గుర్తింపును కూడా రద్దు చేయడానికి మేము విద్యాసాగర్ రావు గారు ఏదైతే విద్యాసాగర్ గారు ఎలక్షన్ కమిషన్ కి వెళ్తా ఉన్నారే, అసలు రెడ్ బుక్ అంటే బ్లడ్ బుక్కే కదండి. ఇంకా అక్కడ ఏంటి, మేము అందులో పేర్లు రాస్తున్నామంటే మీకు రక్తం చూపిస్తామనే కదా ఆయన చేపించిన వార్నింగ్. అది ఆయన ఆ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ బాబు చేసినటువంటి కామెంట్స్ మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. మీరు కనుక ఏదైనా ఎలక్షన్ కమిషన్ కానీ కోర్టు కానీ వెళ్తే మేము కూడా ఇంప్లీడ్ అయ్యి మా వాదన మేము కూడా క్లెయిమ్ చేస్తాం. ఓకే, నేనేమంటున్నానంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీ యొక్క చంద్రబాబు నాయుడు గారు, మీ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారండి బీసీల గురించి? బీసీలు ఏ పూటకు ఆ పూట ఆలోచిస్తారు, దళితులు ఎవరైనా పుట్టాలనుకుంటారా? మీరు అట్లాగే వైసీపీ నాయకులకు రామారావు గారు ఇది పార్టీకి సంబంధం లేదు, మిమ్మల్ని డైరెక్ట్ గా అడుగుతున్నాను. రామారావు గారు పార్టీకి సంబంధం లేదండి. రామారావు గారు అర్థమవుతుంది కదండి. రామారావు గారు ఒకటి మేడం, ఇక్కడ పొద్దుల్లో రామారావు గారు మిమ్మల్ని అడుగుతున్న డైరెక్ట్ గా పార్టీలతో సంబంధం లేదు. ఒకవేళ వైసీపీ నేతలు కాకుండా టీడీపీ నేతలు లేదంటే వేరే రాష్ట్రానికి సంబంధించి చేసుకోండి, ఇక్కడ వద్దులేండి, వాళ్ళు ఎవరైనా ఇటువంటి నరుకుతామని ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్లే కార్డ్స్ ప్రదర్శించడమో లేదంటే డైలాగ్ కొట్టడమే అనుకోండి, అలా చేస్తే దాన్ని మీరు ఆహ్వానిస్తారా? అంటే అది కరెక్ట్ జరుగుతోంది అక్కడ అంటారా? ఎక్కడో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త తాను మరి వైసీపీ మీద అభిమానంతో చేశాడు, ఎందుకు చేశాడు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పబ్లిక్ లో రకరకాల మనుషులు వస్తా ఉంటారు. రామారావు గారు పార్టీకి సంబంధం లేరు, వాళ్ళు పార్టీకి సంబంధం లేరు, టీడీపీ కావచ్చు లేదంటే అనుచరులే కావచ్చు, విపరీతమైనటువంటి అభిమానంతో చేసింది కావచ్చు. విద్యాసాగర్ గారు స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాను. విద్యాసాగర్ గారు ప్లీజ్, టైం అయిపోతుంది, దయచేసి ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు, రామారావు గారు ఒక్క మాట చెప్పండి. రామారావు గారు ఓకే, చూద్దామండి. దీనికి సంబంధించి అటు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తాము అంటున్నారు, గతంలో వీళ్ళవి కూడా ఉన్నాయి, అవి మేము తీసుకెళ్తాం అంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు రామారావు గారు, విద్యాసాగర్ గారు, మస్తాన్ రావు గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.